ఎవరి సాయం లేకుండా సొంత కష్టం మీద పైకొచ్చి జీవితంలో ఎన్నో హడిల్స్ ఫేస్ చేసి జస్ట్ సైడ్ రోల్ నుంచి హీరో స్టేటస్ అందుకున్న రవితేజ గారంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అండ్ మనం కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వీడి సక్సెస్ అయితే బాగుంటుంది కదా, వీడికి మంచి బ్రేక్ పడాలని. అలా నేను హానెస్ట్గా వీళ్ళు ఎదగాలి అనుకునే జస్ట్ ఫ్యూ యాక్టర్స్లో రవితేజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అండ్ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ లాగా సినిమాలో రవితేజ గారికి కూడా యాంటీ ఫ్యాన్స్ అంటూ ఉండరు. హీఈస్ ద మోస్ట్ లవబుల్ యాక్టర్. మరి అంత ప్రేమని ఆడియన్స్ నుంచి సొంతం చేసుకున్న రవితేజ గారు గత 10 ఏళ్లలో అదే ఆడియన్స్ని తన సినిమాలతో థియేటర్స్కి రప్పించలేకపోతున్నారు. కారణం ఏంటి? అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? స్క్రిప్ట్ సెలక్షన్లోనా, లేక కొత్త డైరెక్టర్స్ని బ్లైండ్గా నమ్మడంలోనా? దీని వెనకున్న బిహైండ్ ద రీజన్స్ ఏంటో నా ఒపీనియన్ని అనలైజ్ చేసి వీడియో చేశాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, రవితేజ గారి ఫిల్మోగ్రఫీలో 2 ఫేజెస్ ఉంటాయి. 2001 నుంచి 2011 వరకు అండ్ 2012 నుంచి 2023 వరకు. ముందుగా సెకండ్ ఫేజ్ మూవీస్ చూసుకుంటే, ఒకప్పటి రవితేజ గారి మార్క్ కానీ తన ఎంటర్టైన్మెంట్ స్కిల్ కానీ టీవీలో బ్యాక్ టు బ్యాక్ రిపీటెడ్గా చూసే ఆయన మూవీస్ గత 10 ఏళ్లలో ఏ మూవీ కనిపించలేదు. అండ్ అఫ్ కోర్స్ ధమాకా, బలుపు, క్రాక్, రాజా ది గ్రేట్ ఇవన్నీ కమర్షియల్గా మంచి సక్సెస్ అయినా కూడా ఆయన నుంచి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూవీస్ కాలేకపోయాయి. అండ్ రవణ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఒక వెంకీ, ఒక దుబాయ్ సీను, విక్రమార్కుడు, ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, నేనింతే, నా ఆటోగ్రాఫ్, కిక్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మూవీసే గుర్తొస్తుంటాయి. కానీ లాస్ట్ 12 సంవత్సరాల్లో ఫ్యాన్స్కి మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా నోటెడ్ అయ్యే ఒక ఇంపాక్ట్ఫుల్ మూవీ ఆయన నుంచి రాలేదనే చెప్పాలి. కానీ నేను పర్సనల్గా ఇంప్రెస్ అయిన ఒకే ఒక్క మూవీ టైగర్ నాగేశ్వరరావు. బట్ ఇది కూడా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు. కానీ ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రం అప్పటి వరకు మనం చూస్తున్న రవితేజ గారి నుంచి ఒక కొత్త అవతారాన్ని పరిచయం చేసింది. అండ్ ఇది తప్పించి 2012 నుంచి ఆయన ఫిల్మోగ్రఫీ చెక్ చేసుకుంటే 19 సినిమాలు చేశారు. ఈ 19 ఫిలిమ్స్లో ఒక క్యారెక్టరైజేషన్ మూవీ కూడా మనకు కనెక్ట్ అవ్వదు. అండ్ అవన్నీ కంప్లీట్ కమర్షియల్ మూవీసే. అండ్ కమర్షియల్ మూవీస్లో యాక్టింగ్ బేస్డ్ కంటెంట్ రావాలంటే మళ్ళీ విక్రమార్కుడు, కిక్ లాంటి సినిమాలు రవితేజ గారికి పడాలేమో. ఈ 12 ఏళ్లలో రవితేజ గారు చేసిన 19 ఫిలిమ్స్లో ఒక కథని సెలెక్ట్ చేసుకోవడానికి దాంట్లో ఆయన ఏ రిక్వైర్మెంట్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటారో నాకు తెలుసుకోవాలని ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి ఫేడ్ అవుట్ అయిపోయే మూవీస్ ఆయన చేసే కన్నా కూడా మెల్లిగా సంవత్సరానికి ఒక్క సినిమా హిట్ ఇచ్చినా చాలు. నా బాధ అంతా ఆయన అదిరిపోయే పెర్ఫార్మర్ అయినా కూడా దాని మీద ఫోకస్ పెట్టకో, లేదా కమర్షియల్ కథలు అయితేనే మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనో మొత్తానికి తనలో ఉన్న నటుడిని తొక్కేస్తున్నారు. అండ్ విక్రమార్కుడు మూవీలో రవితేజ గారు చేసిన డబుల్ రోల్ పెర్ఫార్మెన్స్ గురించి రాజమౌళి గారు ఒక మాట అంటారు, ఫస్ట్ టైం నా డైరెక్షన్ని మించి ఒక హీరో పెర్ఫామ్ చేశారంటే అది రవి ఒక్కడే అని. ఈ కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది జస్ట్ ఆయన అభిప్రాయమే కాదు, ఆ సినిమా చూసిన ఎవరైనా చెప్పే మాట ఇది. అండ్ విక్రమార్కుడిని ఎంతమంది రీమేక్ చేసినా కూడా రవితేజ గారి ఇంటెన్సిటీని ఒక్కరు కూడా మ్యాచ్ చేయలేకపోయారంటే అది ఆయన యాక్టింగ్ లెవెల్. బట్ ఈ ఫేజ్ 2లో కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలని, వాళ్ళలో యంగ్ బ్లడ్ ఉంటుంది, సో వాళ్ళ థాట్స్ యూనిక్గా ఉంటాయి అండ్ వాళ్ళతో పనిచేయడం నాకు ఇష్టమని రవితేజ గారు వాళ్ళని నమ్మి ఫేమ్ లేని డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తుంటే దాన్ని చాలామంది యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ 2012 నుంచి చెక్ చేసుకుంటే జస్ట్ 4-5 సినిమాలు తప్పించి మ్యాక్సిమం ఏ మూవీ కూడా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదంటేనే రవితేజ గారి సక్సెస్ రేట్ ఎంత డౌన్ఫాల్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ ఒక 4 పాటలు, 2 కామెడీ సీన్స్, ఒక చిన్న కథ, కొన్ని ఎలివేషన్లు అంతే. ఇదే ఫార్మెట్ రవితేజ గారు గత 10 ఏళ్ల నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ స్క్రిప్ట్ సెలక్షన్లో కూడా రవితేజ గారు ఇంటర్ఫీర్ అవడం లేదు. ఒక కథను పట్టుకొని డీప్ లెవెల్లో దాని గురించి గ్రౌండ్ వర్క్ చేసి చేతులు గాలాక ఆకులు పట్టుకోవడం కన్నా కూడా ఇనీషియల్ స్టేజ్లో దాని మీద వర్కౌట్ చేసి అంతా పర్ఫెక్ట్ అనుకున్నాక సెట్స్ మీదకి దిగితే చాలా బాగుంటుంది. అండ్ సినిమాల మీద ఆయనకి ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడంలోనో లేక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మన పర్సనాలిటీకి ఎలాంటి కథ చేస్తే బాగుంటుందని చూస్ చేసుకుంటే సక్సెస్ దానికి అదే వస్తుంది. కానీ రెస్ట్ అనేదే లేకుండా ప్రతిరోజు కష్టపడి సినిమా మీద సినిమా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూనే ఉంటారు ఆయన. ఇప్పట్లో ఒక్క మూవీ చేయడానికి హీరోలు కష్టపడుతుంటే 2022లో 3 సినిమాలు, 2023లో 2 సినిమాలు, మళ్ళీ 2024లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏగల్ రిలీజ్ అయింది, సెకండ్ ఇన్నింగ్స్లో మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవబోతుంది. ఇలా తొందరగా మూవీస్ చేయడం వల్ల క్వాలిటీ అవుట్పుట్ని ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని చేసాం అనే దాని మీద ఫోకస్ ఉంది కానీ కంటెంట్ ఇస్తున్నారా లేదా అనేది రవణ చూడడం లేదని నా అభిప్రాయం. అండ్ ఇలానే ఇంకొక 2 ఏళ్ళు ఉంటే ఆయన మార్కెట్ కంప్లీట్గా పడిపోయే ఛాన్స్ ఉంది. ఆయన అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో, ఫ్యాండమ్స్లో స్టిల్ ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది. అదైతే తగ్గేదే లేదు. ఇప్పుడున్న స్టార్స్ అందరూ వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్లో పాన్ ఇండియా అని, పాన్ వరల్డ్ అని వాళ్ళ మార్కెట్ ఇంక్రీజ్ చేసుకుంటుంటే రవితేజ గారు మాత్రం ఒక సర్కిల్లోనే ఉండిపోతున్నారు. అలా అని నేను పాన్ ఇండియా మూవీస్ చేయమని చెప్పడం లేదు. రవితేజ గారు స్ట్రాంగ్ జోన్ కామెడీ, అలాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయడమే మానేశారు. మళ్ళీ కిక్ లాంటి కంటెంట్ విత్ కామెడీ బేస్డ్ సినిమా రవితేజ గారికి పడిందంటే బాక్స్ ఆఫీస్కి జాతరే. కానీ ఆయన ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ వైపే ఫోకస్ పెడుతున్నారు. అండ్ రవితేజ గారి కామెడీకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన స్పాంటేనియస్ కామెడీ ఎవ్వరికీ రాదు, ఇంకా స్లాంగ్ అయితే ఆన్ పాయింట్ ఉంటుంది. బట్ అలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ చేయడమే మానేశారు ఆయన.
మేబీ ఒకప్పటి జెన్యూన్ కామెడీని తీసుకొచ్చే డైరెక్టర్స్ ప్రెజెంట్ లేకపోయి ఉండొచ్చు. అయితే లాస్ట్ 10 years నుంచి ఆయన ఇస్తున్న కంటెంట్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల ఏమో రవితేజ గారి సినిమాకి అటెన్షన్ తగ్గిపోతుంది. ఇది ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అండ్ పాస్ట్లో రవితేజ గారి మార్కెట్ Tier 1 స్టేటస్లో ఉండేది. బట్ ఇప్పుడు Tier 2 స్టేటస్కి దిగిపోయారు. దానికి మెయిన్ రీజన్ ఆయనకున్న 30 ఏళ్ల సినిమా ఎక్స్పీరియన్స్ని స్క్రిప్ట్ వర్క్ మీద పెట్టకపోవడం. అండ్ ఇప్పుడున్న ఆడియన్స్ తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వకుండా తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ కారణంగానే ఆయన మార్కెట్ని మైండ్లో పెట్టుకొని గోపిచంద్ మణినేని గారితో చేయాలనుకున్న ప్రాజెక్ట్ కూడా బడ్జెట్ కారణంగానే ఆగిపోయింది. అండ్ ఒకప్పుడు రవితేజ గారి సినిమా అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా గుండె మీద చేసుకొని హ్యాపీగా సినిమా చూసి వచ్చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. లాస్ట్ టైం వచ్చిన ఏగలకి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయలేక కమర్షియల్ ఫెయిల్యూర్గానే మిగిలిపోయింది. అండ్ కంటెంట్ ఒక్కడే కాదు, రవ్వన్న తన మేక్ ఓవర్లో కూడా ఎటువంటి చేంజెస్ చేయకపోవడం బిగ్ బ్లండర్. అండ్ ఒక సినిమా హిట్ అవడం, వెంటనే 2 సినిమాలు ఫెయిల్ అవడం, ఇదే ప్యాటర్న్ రవితేజ గారి ఫిలిం కెరీర్లో కంటిన్యూస్గా జరుగుతూ వస్తుంది. కంపారిజన్ చేశాను అనుకోకపోతే న్యాచురల్ స్టార్ నాని గారు తన స్క్రిప్ట్ సెలక్షన్లో జాగ్రత్తగా ఉంటూ తనకు మార్కెట్ లేని పొజిషన్ నుంచి పాన్ ఇండియన్ మార్కెట్ సంపాదించే రేంజ్కి వెళ్తున్నారు. అండ్ అఫ్కోర్స్ ఆయన ఫిల్మోగ్రఫీలో కూడా కొత్త డైరెక్టర్స్తోనే 70% వర్క్ చేశారు. అండ్ ఆయన సినిమాల్లో ఒక పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ ఇస్తూనే అందులో తన పెర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉన్న కథలే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ రవితేజ గారు, ఇక నుంచైనా మీ బలం ఏంటో మీరు తెలుసుకోండి. మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ ఎనర్జీ లెవెల్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు సార్. మీకు ఎందుకు అది అర్థం కావడం లేదు? కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వండి, తప్పులేదు. బట్ స్క్రిప్ట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇలా సంవత్సరానికి 2-3 సినిమాలు అక్కర్లేదు, లేట్గా వచ్చినా సక్సెస్ కొట్టేవాళ్ళండి. ఇది మీ ఫ్యాన్స్లో ఒకటిగా చెప్తున్నాను. అండ్ వీడియో నెగిటివ్ వేలో ఉంటుంది కాబట్టి ఎవరైనా బాధపడితే ఐఎమ్ రియల్లీ సారీ. హర్ట్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు. కేవలం రవితేజ గారు తన సినిమా విషయంలో బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న తప్పుల గురించి నాకు అనిపించింది చెప్పాను. అండ్ రవితేజ గారి మీద, ప్రజెంట్ ఆయన మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.